ఓకే లెట్స్ స్టార్ట్ అనమాట. ఏంది కాంతార మూవీకి వెళ్ళామన్నమాట. ప్రీక్వెలా సీక్వెలా ఏదో తెలీదు, వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళాము అని అనుకున్నామంట, బట్ వెళ్ళాలి అని చెప్పాను ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మేము మా ఇద్దరికి బద్దకం అనమాట బయటికి పడడానికి. పోలాగా ఈ పిల్ల వచ్చింది కదా, సరే పోదాము అన్నదనమాట. సరే ఫస్ట్ టికెట్లు బుక్ చేసుకుందాము అంటే చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ. 100 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు, ఎందుకు లేని చెప్పి మొన్న చేసుకోలేదు. ఇంకా నిన్న చూస్తే టికెట్లు అయిపోతా ఉన్నాయి తెలుగు షోకి. సరే టక్ టికెట్లు బుక్ చేసుకుని మార్నింగ్ పోదామా అంటే పూజ, యాక్చువల్గా ఈరోజు దసరా అనమాట. సో అందుకని చెప్పుకున్నాను ఈవినింగ్ షోకి బుక్ చేసుకున్నాం 4కి. కాసేపు ఉండండి, మీరు 2xలో 5xలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేనే 10xలో మాట్లాడుతున్నాను స్పీడ్లో. సో ఇట్స్ ఓకే, మీరు ఇంకా కావాలంటే స్లో చేసుకొని పెట్టుకోండి, 0.5xలో పెట్టుకోండి స్పీడ్. మూవీ స్టార్టింగ్ కొంచెం ఏమంటారు చూపిస్తారనమాట బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఏంటి అని చెప్పను అనేసి. నేను మొత్తం చెప్పను ఎందుకంటే సినిమా చూడాలి కదా, మస్ట్ వాచ్ అనమాట. ఒక్కొక్క సీన్ ఉంటుంది జుమ్ 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 అని చెప్పనని. ఒక ఫైట్లో అయితే కెమెరా జిక్చిక్ అని తిరుగుతుంది, కళ్ళే తిరిగిపోతాయి అనమాట, అట్లా ఉంటుంది. నెక్స్ట్ ప్రతి ఏమి హీరోకి ఒక్కటే హైప్ కాదనమాట, అందులో వచ్చే ప్రతి దానికి ఇట్లా ఒకటి ఎట్లుంటుంది కొంచెం జుమ్ అని వచ్చేస్తాయి అనమాట. చేతులంతా కూడా ఎట్లుంటారు ఇట్లా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. అట్టండి మేము వచ్చి గబగబా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా తిని కూర్చుంటున్నాను అనమాట. ఆయన దగ్గర ఏమంటారు ఇది ఉంది నాకు తెలిసి నేను చూసిన లాస్ట్ 10 years సినిమాలో ఏది నాకు ఇంత అనిపిలా అనమాట. ఎట్లుండింది కాక నీకు ఎట్లా అనిపించిందా? నాకు సినిమా ఏమో కానీ నేను చూస్తే మటుకు చంద్రముఖి సినిమాలో జ్యోతిక అసలు ఎంత ఉంది, ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్. అసలు ఎక్సలెంట్ యాక్టింగ్, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అనమాట. ఎక్కడ ఇది డైరెక్షన్ రైటింగ్ అంతా రిషబ్ శెట్టి గారే కదా. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అమేజింగ్ అనమాట. ఇంకా చెప్పాలంటే కాంతార పార్ట్ 1 ఇప్పుడు వచ్చిన దానికి జస్ట్ టీజర్ అనమాట. పార్ట్ 1లో ఏం చూపించారు కదా. సో నాకు పార్ట్ 1 కూడా చూసాను, నాకు అబ్బా అని అనిపించలేదు. బట్ ఇది మాత్రం ఎక్సలెంట్ అనమాట. దీని తర్వాత ఇంకొకటి ఉంది పార్ట్ 2 కూడా, అది కూడా వస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంకొకసారి వెళ్తానా ఖచ్చితంగా. నేను నా లైఫ్ టైంలో నేను ఈగా మూవీ ఒక్క రోజులో 6 times చూశాను. దాని తర్వాత మేబీ దీనికి మళ్ళీ 2 సార్లు 3 సార్లు థియేటర్కి వెళ్ళమన్నా వెళ్ళగలుగుతాను అనమాట. అంత బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్సా మస్ట్. ఫోన్లో చూస్తాము అంటే నేనైతే ఓటీటీలో వస్తుంది కదా, ప్రైమ్లో అనుకుంటా, ప్రైమ్ ఓటీటీ పార్ట్నర్ ప్రైమ్లో వస్తుంది కదా చూద్దాము అని చెప్పని కక్కుర్తి పడితే మాత్రం 200కి ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు ఖచ్చితంగా. నువ్వు నోరు మూసుకో, 200 ఎవరి దగ్గరనే ఉంటాయి. కొంతమంది సిగరెట్లు తాగే ఉంటాయి మానుకోండి, పానీపూరి తినే ఉంటాయి మానుకోండి. ఒక ఏమంటారు 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుందా, ఒక 10 సిగరెట్లు 10 పానీపూరి ప్లేట్లు మానుకుంటే హ్యాపీగా వెళ్ళచ్చు. థియేటర్లో ఏం తినాల్సిన అవసరం, వాటర్ బాటిల్ ఎత్తుకొని నీళ్ళు తాగేసుకోమని వచ్చేసేయండి. సో మేము థియేటర్లో అయితే ఏం తినలేదన్నమాట, ఎందుకంటే టికెట్ రేట్ కన్నా ఇవే ఎక్స్ట్రా. ఓకే ఇవన్నీ పక్కన పెట్టేస్తే సో అమేజింగ్ ఉందన్నమాట. ప్రతి ఫైట్ హీరోయిన్ అన్నీ వా హీరోయిన్ చాలా బాగుంది. అందరి యాక్టింగ్ చాలా మంది మధ్యలో అరే బాగా చేస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ కామెడీ కూడా మెయింటైన్ చేశారనమాట. హెల్దీగానే ఉంటుంది కామెడీ, ఫుల్ ఫ్యామిలీ మూవీ. అక్కడక్కడ నవ్వు వస్తుంది అనమాట. ఎటువంటి మనకేమంటారు ఇంటిమేట్ సీన్స్ కానీ అలాంటివి ఏం లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో ముసలితో కూడా వెళ్ళి చూడొచ్చు. నేను అయితే సగం సేపటి పెట్టుకున్నా దేవుడు 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 అని చెప్పిన అనేసి. సో అట్లా నిజంగా మన ముందు దేవుడు అనిపిస్తుంది. ఆటోమేటిక్ అయితే పెట్టుకుంటా ఏదా ఎక్కడ దేవుడు 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 ఫ్రేమ్ లో దేవుడు ఆటోమేటిక్ ఎత్తి పెట్టుకుంటాం అన్నమాట. శివుడు ఫ్రేమ్ లో అసలు బా పులిని బాగా అన్నారు, RRR కన్నా ఎక్కువ అన్నారు. ఎక్సలెంట్ ఇది అబ్బా అసలు అంత ప్రాపర్ కోర్ లెవెల్లో రీసెర్చ్ చేసి దాన్ని ఏమంటారు నిజంగా మన ముందు జరుగుతున్నట్లు ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు ఒక సినిమాస్ వచ్చాక 12 ఏదో మొత్తం చుట్టూ స్క్రీన్ ఉండి మనకు అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది కదా. అది కానీ ఉంటే మాత్రం ఇది వచ్చేసి మనకు అని చెప్పినట్టు వాళ్ళు అట్లా ఉంది. కంటిన్యూస్గా మాట్లాడిన ఇంకో 10-20 నిమిషాలు మాట్లాడగలుగుతాను నేను ఈజీగా ఉందన్నమాట. మీరు సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేసేది మీరు ఎంజాయ్ చేయండి. సినిమా ప్లాట్ ట్విస్ట్లు అవేం నేను చెప్పలేదు. ఇక్కడ ఓకే ఇంటర్వెల్ సీన్ ఇట్టుందా, ఎంట్రీ సీన్ ఇట్టుందా, ఎండింగ్ సీన్ ఇట్టుందా, ప్రతి సీన్
బాంబ్ అనమాట. అక్కడ ఒక ఇంటర్వెల్ కట్ ఇట్లుంటుంది, ఇట్లుంటుందా మామూలుగా యూజువల్గా సినిమాకి ఒక ఇంటర్వెల్ సీన్ సూపర్ ఉందిరా, ఇంటర్వెల్ స్టార్టింగ్ ఇట్లుందిరా, ఎండింగ్ ఇట్లా చేశారా, సినిమా ఎండింగ్ ఇట్లుందిరా. దీంట్లో ప్రతి ఒక్క సీన్ ఒక్కొక్క ఆనిముత్యంలాగా ఉంటుంది అనమాట. ఆనిముత్యం అంటే ఆ వెటకారపు ఆనిముత్యం కాదు, రియల్. మీరు చూసి బేసిక్గా నేను సినిమాలు ఎక్కువ చూడను అనమాట. సినిమాలు ఎవరు, నేను సిరీస్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మూవీస్ చాలా రేర్గా చూస్తాను, కొన్నే చూస్తాను. అది ఏమంటారు మంచి ఇది ఉన్నప్పుడు చూస్తాను. బట్ ఈ సినిమాకి మాత్రం ఇంత చెప్తున్నానంటే ఆబ్వియస్గా మీరు చూడొచ్చు. నేను చెప్పే సెకండ్ మూవీ ఇదనమాట. ఫస్ట్ సలార్ చెప్పాను, అది యాక్చువల్గా నా స్వార్థం కోసం చెప్పాను అనమాట. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా, రీచ్ ఎక్కువ ఉంటుంది అని. బట్ ఇది నేను నా ఓన్గా చాలా ఇష్టంగా, చాలా ఎక్సైట్మెంట్తో చేసింది. బాగుంది, నేనేం బాగాలేదని చెప్పట్లేదు. బట్ నేను అది నా అవసరం కోసం, నా రీచ్ కోసం చేసిన ఇది. బట్ ఇది మాత్రం వాలంటీర్గా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తూ చెప్తున్న మూవీ అనమాట. సో రిషబ్ శెట్టి గారు, యూఆర్ అమేజింగ్ అనమాట. డైరెక్షన్లో, రైటింగ్లో, యాక్షన్లో. అది ఇంకేమన్నా అబ్బా, ఇంకేమైనా మిస్ చేసామా? ఒక దగ్గర మాత్రం ఒక సీన్ చెప్తాను, సెకండ్ హాఫ్లో వస్తుంది అనమాట. సూర్యుడు పెట్టుకొని సుమ్మని వస్తుంది. అదైతే లేదు, ఎవరైనా శివభక్తులు ఉంటే మాత్రం టెస్ట్ తిన్న పెట్టుకుంటారు అనమాట. అట్లా ఉంది. ఆల్మోస్ట్ స్పాయిలర్ ఏం లేదనమాట. ఇది ఒక జస్ట్ చెప్తున్నాను, జస్ట్ అది. అబ్బా స్పాయిలర్స్ చెప్పాలి, నేను స్పాయిల్ చేయలేను. ఎందుకంటే నేను ఆ ఎక్సైట్మెంట్ వచ్చి మీరు అదే ఎక్సైట్మెంట్ రావాలన్నమాట బయటకు. నేనేం స్పాయిలర్స్ చెప్పానా? నేను చెప్తే నేను జస్ట్ ఒక్క సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు, జస్ట్ చెప్పాను. బాగుంది, ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా 200 కక్కుర్తిపడి వెళ్ళకుండా ఉండద్దు, వెళ్ళండి. ఇది అందరికీ కాదు గైస్, నో అఫెన్స్ అనమాట. కొన్నిసార్లు నేను కక్కుర్తి పడతాను అనమాట సినిమాలు కూడా. అది దీనికి పోవాలా, నేను మూవీలో ఎవరిని కాదనమాట. సో నాకు అట్లా అనిపిస్తుంది. వీడియో సజెషన్ దయచేసి 0.75 or 0.5 ప్రిఫర్. చాలా స్లోగా పెట్టుకొని చూడండి. సో మీకు నేను ఏం చెప్తున్నాను అర్థం కాదు. ఇది నా యూజువల్గా నేను మాట్లాడేది అనమాట. ఎక్సైట్మెంట్ లో మాట్లాడేస్తుంది. సో నేను చాలా ఎక్సైట్మెంట్ మీరు క్యాచ్ చేయాలంటే కొద్దిగా స్లోగా వినాలి. చాలా స్లోగా మాట్లాడడం నేర్చుకున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల. ఎందుకంటే బేసిక్గా నా లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాలేదనమాట. నేను యూజువల్గా ఈ స్పీడ్లో మాట్లాడతాను. ఎందుకంటే మీరు మా అమ్మ, మా నాన్న, మా అక్క వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది అనమాట. ఇంకే చెప్పిన కాబట్టి వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాను. సో యూట్యూబ్ కోసం అని చెప్పి నా స్పీడ్ని చాలా కంట్రోల్ చేసుకొని, హై గైస్, దిస్ ఈస్ హరిప్రియ, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బట్ దిస్ ఇస్ మీ. సో గో అండ్ వాచ్. బై బై.